గుడ్ ఈవినింగ్ రోజా మేడం, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు యజమాన్యాన్ని. ఏదైతే ఇవాళ కేసీఆర్ గారి పైన కమిషన్ ముందు హాజరు కావాలనేటువంటి నోటీసులు జారీ చేయడానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చేటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు డైవర్ట్ చేయడం కోసం ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరని అన్యాయం జరగబోతా ఉంది. వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల అనేటువంటి ఒక లైన్ కెనాల్ ని ఏర్పాటు చేసుకుని కృష్ణా గోదావరి నది జలాలను పెన్నాతో అనుసంధానం చేస్తామని చెప్పేసి ఒక కుట్రపూరితమైన కుట్రకు నాంది పలికిండ్రు. మిగులు జలాల వాటా తేలకుండానే ఎక్కడి నుంచి నీకు ఇన్ని క్యూసెక్కులా లేకపోతే ఇన్ని టీఎంసీల నీళ్లు మిగులుగా తీరినాయి అని చెప్పేసి నువ్వు ఇవాళ ఈ ప్రాజెక్టు నాంది పలుకుతున్నావు అని చెప్పేసి అడగడానికి ఆయనకు ధైర్యం సరిపోతలేదు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిత్రుడు కైలాసన్న చాలా బాగా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేసిండు, కానీ తట్టెడు మట్టి ఎత్తలేదండి. వైఎస్ రాజశేఖర గారి టెన్యూర్ లో కోనేరు కోనప్ప గారు పడవ వేసుకొని తిరిగారు. నేను అదే ప్రాంతంలో అప్పుడు ఎన్సీసీ విద్యార్థి నాయకుడిగా ఉండి నేను పర్యవేక్షణలో ఉన్న డ్యూటీలో ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ కట్టెడు మట్టి ఎత్తలేదు, వచ్చి పుట్టిలో తిరిగిండు. ప్రాణహిత నది మొత్తంలో తిరిగి అక్కడ దాదాపుగా 38,000 కోట్లకు టెండర్లు ఇస్తున్నామని చెప్పి రూపాయి కూడా విడుదల చేయకుండా తాసారం చేసి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడకుండానే వదిలేసిండ్రు. ఇవాళ 240 టీఎంసీలకు పైగా నీళ్ల వినియోగంలోకి వచ్చిన తర్వాత 18 లక్షలకు పైగా ఆయకట్టు పెంచుకొని మనం సాగులోకి తీసుకొచ్చుకున్న తర్వాత ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షించారండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ముమ్మాటికి తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్ట్. ఇవాళ దాని విలువ తెలియని వాళ్ళు, దాని చరిత్ర తెలియని వాళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది ఒక సంయుక్తమైనటువంటి ప్రాజెక్టు. 3 బరేజులు, 19 పంప్ హౌజులు, ఇట్లా దాని చరిత్ర మొత్తం తీసుకుంటే 2143 చెరువులు, అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. దానిపైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే కాదండి, దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులకు నోటీసులు ఇచ్చి వాళ్ళ పైన అవినీతి ఆరోపణలు మోపడం అనేటువంటిది రాజకీయాల్లో ఒక తంతుగా కొనసాగుతుంది. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు నిర్మాణంలో లోపాలు కావచ్చు, డిజైనింగ్ లో లోపాలు కావచ్చు, వీటన్నింటిపైన ఎందుకు అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టలేదు పెద్దగా? నిర్మాణంలో లోపాలైనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలపైన అయినా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేశవ్యాప్తంగా నిర్మించిన ఒక బ్యారేజ్ల విషయంలో మనం మాట్లాడితే, ప్రాజెక్టుల విషయంలో మాట్లాడితే ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్ లో ఇదే తతంగం జరిగింది. అయినా ఇప్పుడు పూర్తి స్థాయిలో మంచిగా పనిచేస్తా ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కూడా మనకు గండిపడినటువంటి పరిస్థితులు, పొగినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఏపీలో ఉన్నటువంటి పోలవరం, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, ధవళేశ్వరం బ్యారేజ్ కావచ్చు, ఇదే విధంగా జరిగినటువంటి సందర్భాల్లో వాటిని పునరుద్ధరించుకొని మళ్ళీ సాగులోకి అందుబాటులోకి తెచ్చుకున్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం మేడిగడ్డను సాకుగా చూపి, బూతిగా చూపి మిగతా ప్రాజెక్టు మొత్తం కూడా అందుబాటులోకి రాకుండా, దాన్ని ప్రక్షాళన చేయకుండా గత ప్రభుత్వం పైన అంటే మా ప్రభుత్వం పైన నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రైతులు మొత్తం చూస్తున్నారు. ఎందువల్ల రేవంత్ రెడ్డి గారు దాన్ని మేడిగడ్డలో జరిగినటువంటి ఆ 2 పియర్స్ ని పునరుద్ధరించడానికి వెనుకడుగు వేస్తా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరు మీద ఎన్ని రోజులు కాలం గడుపుతారండి? కమిషన్ యొక్క రోజులు ఎన్నిసార్లు పొడిగిస్తూ ఉంటారండి? కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నా ప్రతినిధులుగా నాకు నీటి జలసౌధ చైర్మన్ గా చేసినటువంటి వి ప్రకాష్ గారు ప్రతిసారి ఆయనకు చెప్పిన వెళ్ళినప్పుడల్లా కూడా, అటెండ్ అయినప్పుడల్లా కూడా పూర్తి సమాచారం ఇచ్చిండ్రు. ఎవరెవరి సలహాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాలలో అనుమతులేది, మన ప్రాజెక్టు నిర్మించినటువంటి పరిస్థితులు ఎట్లాంటివి, ఎందుకు కట్టాల్సి వచ్చి. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగానే ఎత్తైన ప్రాంతం అండి. సముద్ర మట్టానికి 600 కిలోమీటర్ల ఎత్తులో 600 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మనం విశాలంగా ఆంధ్రప్రదేశ్ లో కట్టుకున్నట్టుగా కట్టుకోలేము. మనము భౌగోళికంగా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సవరించడం కోసమే విశాలమైన ప్రాంతాన్ని గుర్తించి తుమ్మిడి ఎట్టి వద్ద కట్ట కేవలం గోదావరి నది నీళ్లు మాత్రమే మనం ఒడిసి పట్టే వాళ్ళం. తుమ్మిడి ఎట్టి వద్ద కాకుండా కాళేశ్వరం వద్ద కట్టడం వల్ల 2 నదులను అనుసంధానం చేసుకోగలిగినాం. అటు ప్రాణహితను, ఇటు గోదావరి నది. ఇంకే 152 మీటర్ల హైట్ లో కట్టాల్సిన ప్రాజెక్టు కొంత తగ్గి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇవాళ ఆ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 18 లక్షల పైచులకు వ్యవసాయ భూములను సాగులోకి తీసుకొచ్చుకుంటే, ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు మొన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టినప్పుడు కూడా కాళేశ్వరం కింద ఎన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చిందంటే 18 లక్షల ఎకరాల పైచులకు సాగులోకి వచ్చిందని చెప్పినటువంటి మాట వాస్తవం కదా, అంగీకరిస్తా ఉన్నారు కదా. ఇవాళ కేసీఆర్ చేస్తున్న మంచి పనులన్నింటినీ పక్కన పెట్టి, చేసిన మంచి పనులు పక్కన పెట్టి దాన్ని ఒక భూతత్వం లాగా చూపించి ఇవాళ మాట్లాడడం లేదు కాంగ్రెస్ నాయకులని. బనకచెర్ల అనేటువంటిది తెలంగాణ ప్రజలకు ఒక ఉరి కొయ్యగా మారబోతా ఉంది. దాని గురించి ఎందుకు ప్రస్తావించరండి? దాని గురించి ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పరండి? మోడీ గారి దగ్గరుండి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించే ప్రయత్నం చేసి కట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇవాళ బనకచెర్ల ఒక్కటి కాదు, అది
అక్కడ నుంచి మొత్తం లైన్ గా తీసుకుంటే ఎన్ని వేల కిలోమీటర్లు కట్టుకుంటా ఉన్నారు చూడండి మీరు. బేసిన్ ఇతర ప్రాంతాలు అవి. Right. బేసిన్ ప్రాంతాలైన తెలంగాణకు, బేసిన్ ప్రాంతాలైన కృష్ణ పరివాహక ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి తీసుకొని తెలంగాణని దోసుకొని ఆంధ్రని సస్యానం చేసుకుంటే చూస్తూ కూర్చునే ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే. ఇవాళ నీటి విషయంలో మాట్లాడు, రైతులకు జరుగుతుంటే అన్యాయం గురించి మాట్లాడు, వ్యవసాయంలో ఇవాళ పంట పొలాలలో పంట మొత్తం కూడా నీటి పాలవుతుంటే మాట్లాడు, విత్తనాలు సరిగ్గా రెడీగా లేవు, మాన్సూన్స్ రానే వచ్చినాయి, వీటి గురించి మాట్లాడు. కేవలం కమిషన్లు, నోటీసులు ఈ పేరు మీద తతంగం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరైన తర్వాత ఈ మొత్తం ఈ కమిషన్ కు సంబంధించి, విచారణకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఆ విచారణలో కేసీఆర్ ఇచ్చేటువంటి మొత్తం వివరాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడడానికి కారణం అవుతాయంటారా? తప్పకుండా అండి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి విచారణలకు భయపడే వ్యక్తి కాడు, అవినీతికి పాల్పడ్డటువంటి వ్యక్తి కాదు. అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ కు ఒక ఊరు పేరు చెప్తే ఆ ఊరిలో ప్రవహించే వాగు పేరు చెప్పేంత పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపడి సాధించిన వాడు, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల పైన అవగాహన ఉన్నవాడు, భౌగోళికంగా ప్రజల జీవన విధానాల పరంగా, ఒక్కొక్క జిల్లాకు ఉన్నటువంటి పరిస్థితుల పరంగా అన్నిటి మీద అవగాహన ఉన్న నాయకుడు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుని ఎన్ని అంటే అందుబాటులో ఉన్న ప్రాజెక్టులతో అనుసంధానం చేసుకున్నాము, ఎన్ని చెరువులు కట్టుకున్నాము, మల్లన్న సాగర్ కావచ్చు, బసవేశ్వర కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులతో, కొండపోచమ్మ కావచ్చు, ఇవన్నీ కట్టుకోవడం వల్ల ఎన్ని నీళ్లు మనకు వ్యవసాయానికి సాగులోకి వచ్చినాయి, ఎన్ని నీళ్లు హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిశ్రమలకు అందుబాటులోకి వచ్చినాయి, తాగునీటికి ఎన్ని టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చిందో చాలా స్పష్టంగా వివరించగలిగే పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు. కేసీఆర్ విచారణ ఎదుర్కోవడం అనేటువంటి దాని గురించి బీఆర్ఎస్ నాయకులు భయపడట్లేదు ఎక్కడ కూడా. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకులైనా బీజేపీ నాయకులైనా స్పష్టంగా ఆయన నేను హాజరవుతా అని ప్రకటించిండు. 5వ తేదీన ఖచ్చితంగా హాజరై సమగ్రంగా సమాచారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలుసు. కేసీఆర్ గారు హాజరైతే కాళేశ్వరం మీద మనము కల్లిబొల్లి మాటలు చెప్పే రోజులు కథమైపోతాయి, పూర్తి స్థాయిలో అది మనుగడ పడిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు, ఉన్న విషయాన్ని మొత్తం కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రైట్ అండి.